ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేశాం? ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? నిజమే, మీరే కంగారు పడండి. ఈ పిల్ల చచ్చిపోయింది. అయ్యిపోయాడు, అన్న సచ్చాడు. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా. ఒక్క మాసంలో 20 మందిని హత్య చేశాం. నేను ఈ ఊరు బయట ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుకుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. ఎవడురా వాడు? అల్లూరి సీతారామరాజు. ఆనాలు కట్టేదలా సీతారామరాజు పడుతున్నా నా కొడుకులు. ఈ కత్తిని తిప్పుతుంటే కొత్త డిజైన్ అయిపోవాలా కొడుకులారా. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. జీకే గారు అక్కడ ఏం తోగుతున్నట్టు తెలియక నేను మాత్రం అది సమాధితో పట్టుకుతా. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు గడపు మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు దిప్పి పాతొక్తా. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా.